హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సుద్దాల హనుమంతు జానకమ్మ జాతీయ పురస్కార ప్రధానోత్సవం గ్రాండ్ గా జరిగింది. సినీ గేయ రచయిత వంగపండు ప్రసాదరావుకు అవార్డు అందించి ఘనంగా సన్మానించారు. సుద్దాల హనుమంతు విగ్రహ ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు నేతలు. ఏవి మారిన పాట మారదు, ప్రయాణం చేస్తుంటది. మన భాష జానపదము, మన యాస జానపదము, మన భాష పదము, మన యాస జానపదము, మన సోస జానపదము, మన ధ్యాస జానపదము, మన సోస జానపదము, మన దేశ సోనపదము. నన్ను జానపద జనములో ఒకటిగా కలుపుకున్నటువంటి తెలంగాణ జానపద ప్రజలకి, ఇక్కడ ఉన్న కళాకారుల్ని కాపాడుతూ కళాకారులకు అష్టైశ్వర్యాలు కలుగు చేస్తున్నటువంటి ఇక్కడ ప్రభుత్వం నాయకులకి నా హృదయపూర్వకమైన అభినందనలు అర్పిస్తున్నాను. మా అక్కయ్య కొడుకు ఉత్తేజ్ ద్వారా నేను సినిమా రంగంలోకి రావడం జరిగింది. సినిమా రంగంలోకి వచ్చిన తర్వాత ఒక 10 ఏళ్లకి ఒక ఆలోచన ప్రారంభమై నాన్న పేరు మీద అమ్మ పేరు మీద ఒక ఫౌండేషన్ ప్రారంభం చేద్దామని 2010లో సుద్దాల హనుమంతు జానకమ్మ జానపద కళాపీఠం అని ఒక ఫౌండేషన్ ప్రారంభించడం జరిగింది. హైదరాబాదులో నాన్న పేరు మీద ఒక 25,000 క్యాష్ అవార్డు ఇవ్వడం, అటు సుద్దాల ప్రాంతంలో అమ్మ ఒడి అని ఒక కార్యక్రమం చేస్తాం. ఆ ఊళ్ళో ఉన్న ఒక 40-50 మంది తల్లులకు బిడ్డల్ని మహిళా దినోత్సవం నాడు ఒకే వేదిక మీద కూర్చోబెట్టి ఆ ఊరుతోటే ఆ పిల్లలకు తల్లికి మేము బట్టలు పెట్టి ఒక మహిళా సేవా కార్యక్రమం ఒకటి చేస్తా ఉన్నాం, అమ్మ ఒడి. ఇంతవరకు నాకు తెలిసినంత వరకు ఏ కవి కొడుకైనా తండ్రి చనిపోయిన తర్వాత రాసే స్మృతి గీతాన్ని రాసి వాళ్ళ నాన్నకు వినిపించేటువంటి సందర్భం నాకు మాత్రం ఇది చాలా ఎప్పుడు కూడా కొత్తగానే ఉంటుంది. అది మా నాన్నకే కలిగింది ఆ అదృష్టం. మా కుటుంబ సభ్యులందరూ కన్నీటి పర్యంతమైనటువంటి ఆ సందర్భం నాకెప్పుడు కూడా కళ్ళల్లో మెదులుతూనే ఉంటుంది. ఆ సందర్భం నీవు ప్రజా కళాకారులలో నిన్నంతం చేయలేదు నానా, నింగి ఓలే ప్రకృతి ఓలే చిరంజీవిను, నింగి ఓలే ప్రకృతి ఓలే చిరంజీవిను. హైదరాబాద్కు సుద్దాల అశోక్ను తీసుకొచ్చి సుద్దాల హనుమంత్ గారు నా ఏలుకి అప్పచెప్పినాడు. ఏలు పట్టుకొని తిరిగినాడు. నాకు కానీ సుద్దాల అశోక్ తేజకు కానీ జ్ఞానం రావడానికి కారణం మా టీచరు. మేము ధర్మంత్ కాలేజీలో చదువుకున్నాము, యాకుత్పుర. నేను సగం తోడుకొని, నేను ఓల్డ్ సిటీ, ఉర్దూ ఈజ్ మై మదర్ టంగ్, తెలుగు ఈజ్ స్టెప్ మదర్ టంగ్. ఎంటీ ఖాన్ గారు మా టీచర్. ఆయన వల్ల మాకు జ్ఞానం వచ్చింది. నాకు కానీ సుద్దాల అశోక్ తేజకు కానీ ఇంద్రారెడ్డికి దేవేందర్ గౌడ్కు మాతో కలిసి చదువుకున్న వాళ్ళు, దేవుళ్ళపల్లి అమరు. ఆయన తలుచుకోకుండా, ఎంటీ ఖాన్ గారిని తలుచుకోకుండా నేను ఉండలేను ఇక్కడ. సుద్దాల హనుమంత్ గారి సందర్భంగా 29వ వర్ధంతి సందర్భంగా సన్మానించుకోవడం అంటే మనల్ని మనం సన్మానించుకోవడం, ప్రగతిశీల ఉద్యమాలను సన్మానించుకోవడం, ప్రగతిశీల ఇంకా పెద్ద ఎత్తున రాబోతున్న ప్రగతిశీల ఉద్యమాలకు స్వాగతం చెప్పినట్టు అవుతుంది. ఈ మాటలతో నేను సెలవు తీసుకుంటాను. మనిషిగా పుట్టడమే వరం అని మనం అనుకుంటాం, కానీ కళాకారుడిగా పుట్టడం మహావరం.
అట్లాంటి మహావరం మన తెలంగాణ తొలి రెబల్ పోయెట్ మన సుద్దాల హనుమంత్ గారు. అదేవిధంగా మరో మహావరం మన అవార్డు గ్రహీత సిక్కోలు యుద్ధ నౌక మన వంగబండి ప్రసాద్ గారు. అదేవిధంగా మరొక మహావరం మన ప్రజాయుద్ధ నౌక గద్దర్ గారు. వీరు ముగ్గురు, ఒకరు ఉత్తరాంధ్రకు, ఒకరు ఇద్దరు తెలంగాణకు మహావరం లాంటి వాళ్ళు. వంగపండి ప్రసాద్ గారికి సన్మానం అంటే అది నాకు ఒక గౌరవం, ఒక అదృష్టాన్ని భావించి ఈ వేదిక మీద ఎవరెవరు ఉంటారో నాకు తెలుసు కనుక వాళ్ళందరి సమక్షంలో మరి వంగపండి గారిని సన్మానించడం ఒక అరుదైన గౌరవంగా, నాకు దక్కినటువంటి గౌరవంగా భావించిన ఇక్కడికి రావడం జరిగింది. అంత గొప్ప ప్రజావాగ్గేయకారుడికి ఇలా తెలంగాణ రాష్ట్ర రాజధానిలో నడిబొడ్డులో ఈ పురస్కారం ప్రదానం చేయడం అనేటువంటిది చాలా ఆనందదాయకం. నేను హృదయపూర్వకంగా ఈ ఫౌండేషన్ అభినందిస్తున్నా. ప్రత్యేకంగా అశోక్ అన్నని, వారి కుటుంబ సభ్యుల్ని, ఫౌండేషన్లో ఉండేటువంటి ఇతర సభ్యులందరినీ కూడా మనసారా అభినందిస్తున్నాను. ఇది సుద్దాల హనుమంత గారి పేరు మీద, జానకమ్మ గారి పేరు మీద అందిస్తున్న ఈ అవార్డుకి నేను అర్హత ఉందా లేదా అని భయపెట్టుకున్నా. ఎట్లాగా నేను దీన్ని రుణం తీర్చుకోవాలి అని ఆలోచించా. ఇంకా నాకు ఆలోచి నేనేం చేస్తాను, అంత మహానీయుడైన ట్రైన్లో ఒక చిన్న పాట రాసుకొచ్చా ఆయన మీద. ఆ పాట పాడి వినిపిస్తా మొదటిసారిగా. సుద్దాల హనుమంతు గారు, సుద్దాల హనుమంతు గారు, మీ పాట ముందల ఏ పాటి నేను. సుద్దాల హనుమంతు గారు, సుద్దాల హనుమంతు గారు, మీ పాట ముందల ఏ పాటి నేను. సుద్దాల హనుమంతు గారు, చెందులు పోగునునే. సుద్దాల హనుమంతు గారు, మీ పాట ముందల ఏ పాటి నేను. సుద్దాల హనుమంతు గారు, అయ్య తొలినాటి తెలంగాణ పోరు, ఆ తొలినాటి తెలంగాణ పోరు మీరు పాటలతో నడిపించినారు. అయ్య పాటలతో నడిపించినారు. జానపదము మధ్య జానపద పాటకి జవసత్తువయ్యారు. వీరు జానపద పాటకి జవసత్తువయ్యారు. జనసేన పోరికి రణసేనులయ్యారు. అరే సుద్దాల హనుమంతు గారు, సుద్దాల హనుమంతు గారు, మీ పాట ముందల ఏ పాటి నేను. సుద్దాల హనుమంతు గారు, అయ్య సుద్దాల హనుమంతు గారు. మహానుభావుడు సుద్దాల హనుమంతు గారి ఆ వాటికి వంగపండు ప్రసాదరావు గారిని ఎన్నిక చేయడం అనే దానికి 100% ఎంత అర్హతో అది ఈవేళ మీ కర్తాల ధ్వనులతో ఆ మహానుభావుడు మనందరూ గౌరవించుకోవడం, దాన్ని మించి ఆ మహానుభావుడు సంస్కారం. సుద్దాల హనుమంతు గారు మీ పాటి నేను ఏ పాట అంటాడు ఆయన, మీరు చంద్రుడైతే నేను నూరిపోగంటాడు. అది ఆయన సంస్కారం, అదే సంస్కారం. అది నేను యాక్సెప్ట్ చేయను. ఏం పిల్లడో ఎలా మోస్తావా, ఏం పిల్లడో ఎలా మోస్తావా, ఏం పిల్లో ఎలా మోస్తావా, ఏ పిల్లో ఎలా మోస్తావా. శ్రీకాకుళంలో తిండి ఉండకి ఏం పిల్లడో ఎలా మోస్తావా. చిలకలు 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 అరే చిలకలు కత్తురుతూ పాడిస్తే కదా. ఏం పిల్లో ఏం పిల్లో అరకల కత్త, అరకల కత్త, బల 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 కల కత్త, అరకల కత్త కొస కొండకి. ఏం పిల్లలో ఏం పిల్లో అరే నల్గొండ. తెలంగాణలో వచ్చినటువంటి సాహిత్యం గురించి వచ్చిన ఏ ఒక్క పుస్తకాన్ని తీసి చూడండి. ఆ సఫర్ రాసినాను. ఎందుకు వచ్చింది ఆ పాట? రాగం రాదు, ట్యూన్ రాదు, మ్యూజిక్ రాదు. మొన్న ధూమ్ధామ్ బాడినోళ్ళు చూడండి, లక్షల ఏమి రాదు, ఏమి రానూడదు. గొప్ప సాహిత్యంలో ఉండేటటువంటి మహోన్నతమైన త్యాగం చేసిన వాళ్ళు ఎవరు రోడ్డు మీదకి వచ్చి పాడారు?
గొప్ప సాహిత్యము సంగీతం నేర్చుకున్నవాడు ఎవడు రోజు మీదకొచ్చి రాజును రాజ్యాన్ని ప్రశ్నించాడు. అలాంటి వంగపల్లి అనేక పాటలు రాశారు. కొన్ని పొరపాట్లు చేశాం, కొన్ని తప్పులు చేశాం, అయినా మేము ప్రజల పాట వినలేదు, ప్రజల పాట మానలేదు. అట్లాంటి వంగపండు ప్రసాద్ రాసిన వందలాది పాటలు, వందల వేలాది పాటలు ఆయన నాటకాలు ఉన్నది. అందుగురించి నేను ప్రేమగా మా బావాన్ని పిలుచుకుంటాం. మా ఇద్దరి ప్రేమ అటువంటిది. సంగం పెడుదాము సంగతేంద చూద్దాము రండి రోకులన్న. సంగం పెడదాము సంగతేమో చూద్దాము రండి రోకులన్న. అన్నల సంఘము కూడులేని సంఘము, కూలన్నల సంఘము కూడులేని సంఘము, రైతన్నల సంఘము రణం చేసే సంఘము, రైతన్నల సంఘము రణం చేసే సంఘము. పేదోళ్ళు అంతా కలిసి పెడదాము సంఘము రోకులన్న. సంగం పెడదాము సంగతేమో చూద్దాము